మీ డ్రీమ్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ 100%. ఛాన్స్ వస్తే ఆయనకి ఎలాంటి స్టోరీ నరేట్ చేస్తారు? ఏం లేదండి, ఆల్రెడీ ఆయన తీసేస్తున్నారు రోజు. ఓజీ ఆల్రెడీ తీసేశారు కదా. మార్షల్ ఆర్ట్స్ మీద వెళ్దాం అనుకున్నాం గ్యాంగ్స్టర్స్లో, బట్ దట్స్ ఓకే. మీరు అనుకున్నది అంటే ఆయన చాలా బిజీ ఉన్నారండి, చాలా బిజీ ఉన్నారండి. ఆయన అంటే ప్రాణం చెవి కోసేసుకోవడం గట్ట అవుతాం. మీరు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. నేను డెలిబరేట్గా రియాక్ట్ అవుతాను ఆయన కోసం. పిచ్చి ప్రాణం ఎవ్రీథింగ్ అంతా. సినిమా తీయాలనే లేదు, ఆయన యాక్టివిటీస్ ఆయన బిజీ ఉన్నారు కదా. చూద్దాం అట్లీస్ట్ ఆ కీరానందంతో నేను సినిమా చేస్తాను. కళామతల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేశారు ఆయన. చూద్దాం సార్, అంటే చెప్పలేం. సుజిత్ ఆయన కూడా కలగని ఉండరు, చాలామంది కలగని ఉండరు, గబుక్కుని వచ్చేస్తుంటాయి. ఏమో మాస్టర్ పీస్ కిల్లర్ త్రూ గ్రాఫ్ ఎట్ వెళ్తుందో తెలియదు. బట్ నేను ఆ కీరానందంతో అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాను. 100% టచ్ చేయకుండా రాను ఫ్యామిలీని. ఎస్. అంటే ఓజీకి ఇప్పుడు వస్తున్న బజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? హ్యూమన్ అంటే ఆయనకి అంటే బేసిక్గా కాంబినేషన్ డైరెక్టర్ అవసరం లేదండి ఆయనకి. కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చి నిలబడినా, అలా వచ్చి ఉన్నా, కాసేపు అలా 2.5 గంటలు ఒక రీజనబుల్గా మినిమం గ్యారంటీలు వెళ్ళిపోయినా సరే జనం చూడటానికి, ఎంజాయ్ చేయడానికి, కాసేపు చూసి తనవి తెర రావడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇలా రన్లెస్ బుర్ర తినేస్తే తప్ప మనం వెళ్ళి. సో కాంబినేషన్స్ లేకుండా అంతంత బిజినెస్లు, అంతంత గ్రాఫ్, అంత బజ్ అనేది అది ఒక సింగిల్ నేమ్తో వెళ్తుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదండి. పొరపాటున పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ఎవరి పేరుతో కాంబినేషన్ అనౌన్స్ అయితే ఒకసారి చూడండి. ఓజీకి ఇప్పుడు థియేటర్ సినిమా ఫుల్ రేజ్లో ఉంది కదా, అది ఆ రోజు నుంచే రైజ్లో ఉంటుంది. ఆ రూమర్ వచ్చిన దగ్గర నుంచి దాని రేజ్ ఏటో జరుగుతుంది. సో అవేం అవసరం లేకుండా ఆయన సింగిల్ హ్యాండెడ్ వెళ్తున్నారు. అంటే నేను ఐడెంటిఫై చేసింది అది బేసిక్గా, అది ఆయన స్ట్రెంగ్త్, ప్యూర్ స్టామినా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ వచ్చింది. ఆ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి ఆయన మీకు దాని గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్నండి. బేసిక్ సూపర్ ఇమన్ చేసి అన్నాను కదా. అంటే నాకు బేసిక్గా ప్రాణం అవడం వల్ల, ఫ్యాన్ అనట్లేదు నేను, ప్రాణం అవడం వల్ల నేను ఎన్నో యాక్టివిటీస్లో ఉన్నానండి. సిఎంపిఎఫ్ యాక్టివిటీస్ అన్నింటిలో అండర్ కరెంట్గా ఉన్నాను. సో ఏం చెప్పినా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఈ మధ్యన చాలామంది సినిమాలు తీస్తున్నారు కదా, సూపర్ బ్లాక్ బస్టర్స్. ఈ మళ్ళీ వీడు ఎవడో ఫ్యాన్ అంటాడు అనుకుంటారు. నాకు అది ఇష్టం, అది బేసిక్ ఎఫర్ట్స్ మీద ఏమొచ్చినా ఓకే. బట్ ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని ఇలా తీలిస్తే రాముడు ఉన్నట్టు నాకు 100% ఆయన ఉంటారు. అలానే అందరు హీరోస్ నేను ఏదో డెలిబరేట్గా చెప్తున్నాను కాదు, ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. బేసిక్గా మహేష్ బాబు గారు అనేసరికి ఇంటెన్సిటీ ఉంటుంది, డైలాగ్ డెలివరీస్, యాక్షన్ అనేసరికి ఎన్టీఆర్ గారు ఉంటారు, రామ్ చరణ్ అగ్రెషన్, ఎవ్రీథింగ్ అంతా, డ్యాన్స్ అల్లు అర్జున్ గారు టాప్ క్లాస్ పర్ఫార్మర్. అంటే ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. బేసిక్గా చాలామంది మాకు మీ అందరి మదర్ ఫాదర్ కూడా నేను మీ ఇంటికి వస్తే అమ్మ నాన్ననే అంట, కానీ మా అమ్మ నాన్న వేరు కదా. అలా అన్నట్టు పవన్ కళ్యాణ్ నాకు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారితో, అకిరానందంతో మీరు సినిమా తీయాలి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.